నమస్తే, నేను సిమి. సిమీస్ వరల్డ్ వీగన్ కెఫే అని 100 ఫీట్ రోడ్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఒక వీగన్ కెఫే నేను స్టార్ట్ చేశాను. అసలు నేను బై ప్రొఫెషన్ ఒక జర్నలిస్ట్ని, తర్వాత ప్లాంట్ప్రెన్యూర్ అయ్యాను అండ్ నేను మౌంటైనియర్ని కూడా. నా రికార్డ్ ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ వీగన్ ఉమెన్ హూ క్లైంబ్ మౌంట్ కిలిమంజారో విత్ వీగన్ డైట్ అనమాట. ఏవైతే మనకి చిన్నప్పటి నుంచి ఒక పిక్చర్ చూపించారో, పాలు తీసుకుంటే మంచిదండి, మీకు అందులో కాల్షియం ఇవన్నీ వస్తాయని అంటున్నారో, మనకి సేమ్ ట్రిపుల్ టైమ్స్ మనకి ఆల్మండ్ మిల్క్లో కూడా మిగిలిన ఏవైతే డిరైవ్ అయి వస్తున్నాయో నట్స్ అండ్ సీడ్స్ నుంచి కూడా అవే మిల్క్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు నేను మీకు ఆల్మండ్ నుంచి మిల్క్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఆల్మండ్స్ని నేనేం చేశానంటే హోల్ నైట్ మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఒక కప్ ఆల్మండ్స్ని తీసుకున్నాను. నేను హోల్ నైట్స్ ఇదంతా మనం సోక్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే దీన్ని బ్లెండర్లో మనం తీసుకోవచ్చు. సో దీనికి మెజర్మెంట్ ఏంటంటే ఇప్పుడు 1 కప్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్తో, జస్ట్ నార్మల్ ఆరో వాటర్, ఇది ఆరో వాటర్, జస్ట్ ఇంకేం లేదు, ఆల్మండ్స్ అండ్ వాటర్. దీన్ని మనం బ్లెండ్ చేద్దాం ఇప్పుడు. సో ఇలా కొంచెం సేపు బ్లెండ్ చేసిన తర్వాత మనకి మిల్క్ కనుక థిక్గా కనిపించిందే అనుకోండి, మనం ఇంకో కొంచెం వాటర్ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో నాకు అట్లా థిక్గా అనిపించింది కాబట్టి ఇంకొక ½ కప్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేద్దాం మనం. సో ఇలా మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. కంప్లీట్గా నేను సోక్ చేసిన ఇప్పుడు ఏదైతే ఆల్మండ్స్ ఉన్నాయో అది మొత్తం మిల్క్ లాగా వచ్చేసింది మనకి. సో ఇలా బ్లెండ్ చేసుకున్న మిల్క్ అయితే రెడీగా ఉందండి. ఒకవేళ మీకు కొంచెం స్వీట్నర్ కావాలి అని అంటే మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదనమాట. సో దానికి నేనేం చేస్తానంటే డేట్స్, నార్మల్ డేట్స్ని 1 or 2 అకార్డింగ్ టు యువర్ స్వీట్ మీరు వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దీంట్లోనే స్వీట్నర్ వచ్చేస్తుంది. సో యాక్చువల్గా మనకి ప్లాంట్ బేస్డ్ మిల్క్లో బ్యూటీ ఏంటంటే సపరేట్గా షుగర్ వేసుకొని తాగాల్సిన అవసరం లేదనమాట. ఈ మధ్య చాలామంది వెయిట్ తగ్గించుకోవాలని షుగర్ తినకుండా, లేకపోతే షుగర్లెస్ కాఫీ అని, షుగర్లెస్ టీ అని ఇట్లా తాగుతూ ఉన్నారు కదా. వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆల్మండ్ మిల్క్ అనమాట. ఆల్మండ్ మిల్క్లోనే కొంచెం మనకి ఆల్మండ్సే కొంచెం స్వీట్నర్గా ఉంటాయి కాబట్టి, ఇంకా కొంచెం స్వీట్నర్ కావాలంటే మీరు జస్ట్ ప్లాంట్స్ నుంచి వచ్చిన డేట్స్ని దానిలో వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటే కొంచెం స్వీట్నర్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనకి మిల్క్ అంతా దీనిలో ఉంది, నేను చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏదైతే మనకి ఇక్కడ మిగిలిపోయిందో దీన్ని మనం ఏదో ఒక కర్రీలో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి గ్రేవీ కర్రీస్ అంటే ఇష్టం కదా. సో దీన్ని సేమ్ గ్రేవీ బేస్ లాగా కూడా చేసేసుకోవచ్చు. సో నో నీడ్ టు వేస్ట్, మనకి అసలు పడేయాలన్న భయం ఉండదు, ఏముండదు అనమాట. 0 వేస్ట్ అనమాట ఇది. ఇంకా చెప్పాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి డైరీ మిల్క్ ఎలా ఉంటుందో అలానే వచ్చేసింది చూడండి. ఫుల్ కప్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్. సో ఇప్పుడు మనకి డైరీ మిల్క్లో ఉండే వాటికంటే కూడా ట్రిపుల్ టైమ్స్ మోర్ దెన్ యూ కెన్ గెట్ వైటమిన్ డి, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఇవన్నీ కూడా ఆల్మండ్ మిల్క్లో వచ్చేస్తాయి అనమాట. నాకు ఇంత థిక్ వద్దు అనుకుంటే మీరు ఇంకో కొంచెం వాటర్ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ క్రియేటివిటీ, మీకు ఎలా బాగుంటుందో మీరు అలా చేసుకోవచ్చు అనమాట. దీన్నే మనము ఇలా తాగేసేయచ్చు. దీనిలో మీరు చాక్లెట్ వేసుకుంటే చాక్లెట్ షేక్ అయిపోతుంది. దీన్నే మీరు కాఫీ పౌడర్ వేసుకుంటే కాఫీ అయిపోతుంది. టీ చేసుకోవచ్చు, జింజర్ టీ చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా. ఇంకా ఏంటంటే దీని నుంచి మనం యోగట్, కర్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా మొక్కల నుంచి వచ్చే పాలతో ఏదైతే మనం డైరీ మిల్క్ నుంచి చేస్తున్నామో అవన్నీ కూడా దీనిలో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.